అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియో మినపప్పుతో గారెలండి. నేను గారెలు నా స్టైల్‌లో ఎలా చేశానో చూసేద్దామా మరి? నేనైతే మినపప్పుని 3-4 గంటల పాటు నానబెట్టుకుంటానండి. పప్పు ఎంత మంచిగా నానితే మన గారెలు అంత మెత్తగా వస్తాయండి. మాది పొట్టుపప్పు కాబట్టి నేనైతే పొట్టుపప్పుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. క్లీన్ చేసుకున్న పొట్టుపప్పుని జాలి లాంటి గిన్నెలో వేసి కాసేపు నీళ్ళన్నీ జారే వరకు పెట్టుకుంటానండి. తర్వాత నేను గ్రైండర్ పట్టుకుంటాను. నీళ్ళతో పాటు వేయడం వల్ల మనకి పిండి అనేది లూజ్ అయ్యి గారె మొత్తం నూనె పీల్చేస్తుందండి. ఆ పీల్చడం వల్ల తినడానికి బాగోదు, ప్లస్ హెల్త్ కూడా అంత మంచిది కాదు. నీళ్ళు చూసి వేసుకోవాలండి గ్రైండ్ చేసేటప్పుడు. ఒంటికి చాలా బలమండి మినపప్పు. మినుము అంటారు కదండి, ఒంటికి ఇనుములాగా పనిచేస్తుందండి. బలహీనంగా ఉన్న పిల్లలకైతే మినపప్పుతో ఏదైనా చేసి పెట్టడం వల్ల బలంగా తయారవుతారండి పిల్లలు కూడా. మెత్తగా అయితే దీన్ని రుబ్బు పెట్టుకోవాలండి. చూసుకొని వాటర్ వేసుకొని చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మనకు అక్కడక్కడ పప్పులు ఉండిపోతాయి కదండి, వాటిని శుభ్రంగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తగినంత అయితే ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు వల్ల కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ముందే మనం అందుకే నీళ్ళు వేయకూడదండి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవడం వలన గారెలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఎర్రగా కాలుతాయండి గారెలు, చాలా బాగుంటాయి. నేను ఈ గారెలు మన మనీ ప్లాంట్ ఆకు పైన వేసుకుంటానండి. అప్పుడు మాకేమో తమలపాకు చెట్టు ఉండేది, తమలపాకు పైన వేసేదాన్ని. మాకు ఇప్పుడు తమలపాకు చెట్టు లేదు, మనీ ప్లాంట్ అయితే ఉంది. పెద్ద మనీ ప్లాంట్ ఆకునైతే తీసుకొస్తాను. దానిపైన అయితే ముద్దని నేను పెద్ద పెద్ద గారెలు పెద్ద పెద్ద సైజులో చేస్తానండి. 4 గారెలు తిన్నామంటే చాలు, కడుపు నిండిపోతుంది. నేను ఆకుపైన ఆకు నిండగా వచ్చేటైతే గారెనైతే సాఫ్ట్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటానండి. ఇంకా ఆ గారెని అలాగే చేతిలోకి తీసుకొని మనం బాండీలో వేసుకుంటాను. చూసారా ఎలా చేశాను? అలాగే బాండీలో విరగకుండా వేసుకుంటానండి. అప్పుడైతే నేను చేయి పైనే వేసేసేదాన్ని. నాకు ఇంకా పెద్ద సైజు కావాలని చెప్పి ఇలాగ ఆకునైతే వాడటం స్టార్ట్ చేశాను. నూనె బాగా వేడెక్కాలండి, అప్పుడే మనకు ఆయిల్ గుంజుకోకుండా మంచి డ్రైగా వస్తుంది గారె. చూసారా ఎంత పెద్ద గారె? 2 వేస్తే చాలండి, బాండీ నిండిపోయింది. చూసారా ఎర్రగా కాల్చుకోవాలి. ఒక పక్క ఎర్రగా కాలింది కదండి, అటువైపు తిప్పుకోవాలి. మినుము ఒంటికి చాలా బలం అండి. మనం ఏ రకంగా చేసినా మినపప్పును వాడడం వల్ల అయితే పిల్లలు బలంగా తయారవుతారు. బలహీనంగా ఉన్న పిల్లలకి ఇవ్వండి, ఇంకా బలంగా తయారవుతారు. చూసారా గారెలన్నీ అలా వేసుకున్నాను. దీంతో అయితే ఈరోజు సండే కదండి, మటన్ కర్రీ అయితే కాంబినేషన్ పెట్టుకున్నాను. ఫస్ట్ మా పిల్లలు పొయ్యి మీద నుంచే నేను స్టార్ట్ చేసి ఒకటొకటి తీయంగానే మా పిల్లలు తినేస్తారండి. చూసారా ఎంత మృదువుగా ఎంత మంచిగా కాలిందో. ఎలాంటి ఆయిల్ అంటదండి, అసలు ఆయిల్ అనేది మాటే ఉండదండి అసలు. కొంచెం మన బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల అయితే గారె ఎర్రగా కాలుతుంది, క్రిప్సీగా ఉంటుందండి. ఓకేనండి, బాయ్ అండి.